ఇది డ్రాగన్ ఫ్రూట్. చాలా సంతోషంగా ఉంది. ఈ డ్రాగన్ ప్లాంట్ అయితే నాకు ఒక 3-4 ఇయర్స్ నుంచి నా గార్డెన్లో ఉంది. దానికి ఏం చేయాలా ఏంటా అనేది కూడా నాకు ఐడియా ఉండి కూడా నాకు అసలు కొంచెం లేజీతో నేను అసలు దాని గురించి అసలు ఏం పట్టించుకోలేదు. దానంతటా అది అలాగ పెరుగుతూ ఉంది. లేకపోతే కొంచెం మంచిగా బొంగులు అంటే కట్టెలతో కొంచెం సపోర్ట్ అయితే చేశాను. ఇలా గార్డెన్కి వెళ్తున్నప్పుడు ఒకరోజు వెళ్ళినప్పుడు సడన్గా ఫ్లవర్ అయితే కనిపించింది. డ్రాగన్ ఫ్లవరా అని అనుకున్నాను. ఎందుకంటే దీనికి డ్రాగన్ ఫ్లవర్ అని ముందే తెలుసుంటే చక్కగా నైట్లో అది ఇలా విచ్చుకుంటున్నప్పుడు వీడియో షూట్ చేద్దామని అనుకున్నా. కానీ అది ఎప్పుడు విచ్చుకుందో కూడా తెలియదు. సో దాన్ని మిస్ అయ్యానని ఫీల్ అయ్యాను. నేను చూసేసరికి ఆ ఫ్లవర్ కాస్త ఇలా ఒడిలిపోయే స్టేజ్లో వచ్చింది. చుట్టూతో మంచిగా చీమలు అయితే పడుతున్నాయి. దాని మీద నాకు అప్పుడు నమ్మకం పోయింది, ఇది ఫ్రూట్ అవుతుందో లేదా అని. తర్వాత నెమ్మదిగా ఫ్రూట్ అయితే అయ్యింది. ఎప్పుడో 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత అలా చూసినప్పుడల్లా ఈ కొంచెం గ్రీన్ కలర్లో ఫ్రూట్ ఉండేది, కొంచెం అది పెరుగుతూ ఉందన్నమాట. అమ్మాయి ఇది పెరుగుతుంది అని అనుకునేదాన్ని, కానీ ఫుల్ చీమలు ఉండేవి. ఈ డ్రాగన్ ఫ్రూట్ దాదాపు నేను గార్డెన్లోకి వెళ్ళి 2 వీక్స్ అయితే అయిపోయింది. నేను వెళ్ళలేదు, కొంచెం నాకు వర్క్ అంతా కింద ఎక్కువగా ఉండి నేను వెళ్ళలేకపోయాను. సో ఈరోజు నాకు ఎందుకో ఓపీ అయిపోయిన తర్వాత ఇలా భోజనం చేస్తున్నప్పుడు ఈ ఫ్రూట్ ఏమై ఉంటుందా అన్నట్టు నేను భోజనం చేసిన తర్వాత ఫాస్ట్గా పైకి వెళ్ళంగానే కొంచెం గార్డెన్ అంతా చెత్తగా ఉంది అని కొంచెం బ్యాడ్గా అనిపించింది. సరే అని చెట్టు దగ్గరికి వెళ్ళంగానే ఇంత పింక్ కలర్లో ఈ ఫ్రూట్ ఇలా వేలాడుతూ ఉంది. ఇక్కడేమో చిన్నగా చీమలు వస్తున్నాయి. ఫ్రూట్ అయిపోయింది, ఇంకా నయ్యం ఇది కోతులు తినలేదు అని అనుకున్నా. కానీ చక్కగా దీన్ని అయితే కట్ చేశాను. ఈ ఫ్రూట్ ఈ కలర్ లోపల ఏ కలర్ ఉంటుంది, గ్రీన్ ఉంటుందా పింక్ ఉంటుందో చూద్దాము. పింక్ ఉంటే మాత్రం నాకు ఫుల్ హ్యాపీ అయిపోతాను. ఇప్పుడు కట్ చేస్తాను. ఇది డ్రాగన్ ఫ్రూట్ మన చెట్టుది. మా హస్బెండ్ అడుగుతున్నాడు, ఇది ఫ్రూట్ ఎక్కడిది, మార్కెట్లో కొన్నావా అని. కాదు, ఇది ఇటు వచ్చి చెప్పు. కాదు, ఇది మన గార్డెన్లో చూసారా, మా గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ కూడా వచ్చేసింది. మనసు పట్టి ఏదైనా పని చేస్తే అవి మంచిగా సక్సెస్ అవుతాయి, కానీ మనం పెట్టం కదా, అదే ప్రాబ్లం. ఇక్కడ స్కిన్ అంతా, దీని మీద స్కిన్ అంతా కొంచెం ఏంటో మంచిగా అనిపించలేదు, కానీ లోపల ఫ్రూట్ అయితే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దీని కలర్ అయితే పింక్ ఉండాలబ్బా, ఫుల్ హ్యాపీ. డ్రాగన్ ఫ్రూట్ ఓపెన్ చేద్దా? పింక్ ఉండదు, వైట్ ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉన్నది, అంటే లైట్ గ్రీన్ కలర్లో ఉన్నది కామన్ మార్కెట్లో దొరుకుతుంటాయి, కానీ పింక్ కలర్స్ కూడా దొరుకుతాయి. మనకు తెలియదు కదా ఇది పింకా ఇది గ్రీన్ కలరా అని తెలియదు కదా. ఇదైతే పింక్ ఉంటే మాత్రం ఆ చెట్టుని ఇంకొంచెం బాగా కేర్ తీసుకొని అది ప్రాపగేట్ చేసుకొని చాలా ప్లాంటేషన్స్ చేస్తాను దాన్ని. చూద్దాం. బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు, వంకాయలు అన్నీ పండించాను. ఇంకా చెయ్యాలని ఉంటుంది, కానీ మ్యాన్ పవర్ ఉండాలి వాటి కోసం టైం కేటాయించాలి. మా వాళ్ళు వాటరింగ్ చేయమంటే ఓవర్ వాటరింగ్ చేస్తారు, లేకపోతే ఒక్కొక్కసారి వాటరింగ్ కూడా చేయరు. ఇప్పుడు గార్డెన్ అంతా మంచిగా క్లీన్ చేసుకొని వచ్చా. పింక్ కలర్ ఉంది, పింక్ కలర్ ఉంది. మా హస్బెండ్ కొనుక్కొచ్చావా మార్కెట్లో అని అంటున్నారు. చూద్దాం, కట్ చేద్దాం. వావ్, దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? కట్ చేస్తావా? మీరు కూడా కేక్ కట్ చేస్తున్నారు అన్నమాట. రండి, కేక్ కట్ చేస్తావా? డ్రాగన్ కేక్, కేక్. హ్యాపీ బర్త్డే డ్రాగన్ ఫ్రూట్. అయ్యో పట్టుకో. అబ్బా ఎంత బాగుందో కలర్, సూపర్ కలర్.
ఇంకా దీన్ని చూసుకోండి ఏం చేస్తానో. దీనికి రెస్పెక్ట్, ఫుల్ రెస్పెక్ట్ వచ్చేసింది ఈ ప్లాంట్కి. అబ్బా 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 అబ్బా. ఇంకో ప్లేట్ ఇవ్వండి, చేస్తాను. ఇక్కడ కొంచెం చీమలు పట్టాయి, ఇదంతా కొంచెం తీసేస్తాను. కానీ ఈరోజు నేను చూడకపోతే ఈ ఫ్రూట్ కింద పడిపోయి ఉండేది. ఎందుకో లక్కీగా నాకు మనసుకు అనిపించి అసలు ఫ్రూట్ ఏమైందా చూద్దామని వెళ్ళా. డాక్టర్స్ అనుకుంటాం కానీ వాళ్ళకే ఎక్కువ వర్క్ ఉంటుంది, ఇంట్లో పని. మల్టీపర్పస్ వర్కర్స్ ఎవరంటే డాక్టర్సే. రోజు మా వెళ్ళండి చూడండి అని చెప్తుంటాను. చాలా బాగుంది కదా. ఇక్కడ ముందు కట్ చేయాలి, కట్ చేస్తే వచ్చేస్తుంది కదా. పండిపోయింది, బాగా వచ్చేస్తుంది. అది ఈరోజు చూసుకోకుండా 2 days చూసుకోకుండా ఉండుంటే అది కింద పడిపోయేది. కింద పడిపోతే ఇంకా చీమలు. ఈరోజు దీంతో జ్యూస్ చేసుకొని రెడ్గా చక్కగా ఎంజాయ్ చేయాలి. అబ్బా సూపర్ టేస్ట్. మా హస్బెండ్ పెడతా ఒక పీసు. రండి కేక్ పెడతా, డ్రాగన్ కేక్. తింటావా? వద్దా?